హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్ అండ్ వ్లాగ్స్. ఇవాళ ఒక చిన్న స్టోరీ అండి మీ అందరి కోసం. దీన్ని చూసి వినిన తర్వాత మీకు ఏం అర్థమవుతుందో కామెంట్స్లో కామెంట్ చేయండి. లేదు అంటే దీన్ని చూడడం వల్ల మీకు ఎంత యూజ్ అయ్యింది అనేది కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి. మనకి జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు అని అనుకోండి. ఇప్పుడు నేనేమంటానంటే, ఒక ఊర్లో ఒక తాత ఒక మనవడు ఉన్నారండి. తను వచ్చేసి పల్లెలో విలేజ్లో ఉంటాడు ఆ పెద్ద ఆయన. అదే వాళ్ళ మనవడు వచ్చి ఎక్కడో టౌన్లో సిటీలో చదువుకుంటూ ఉంటారు. చదువుకుంటూ ఉన్న ఆ అబ్బాయి ఒకసారి వాళ్ళ తాత వాళ్ళ ఇంటికి హాలిడేస్ రావడం వల్ల ఏదో ఒక దానికి వాళ్ళ తాత వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. వాళ్ళ తాత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతను వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత చూసి వాళ్ళ తాతతో ఇలా అంటాడు. ఏమని అంటే, తాత మనము లైఫ్లో సెటిల్ అవ్వాలి, లేదా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని అంటాడనమాట. దానికి వాళ్ళ తాత నవ్వి కామ్గా అయిపోతాడు, ఏమీ సమాధానం చెప్పడు. అంటే దాని మీనింగ్ ఉంది అనే కదా. సో అక్కడ ఏమని అంటాడంటే, సరే కామ్గా ఉండిన తర్వాత మళ్ళీ సరే ఇంకొక రోజు కూడా అదే మాట అడుగుతాడు. తాత మనం లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలి అని అంటాడనమాట. అంటే తను అప్పుడు కూడా ఏం చెప్పకుండా, రా నువ్వు నాతో పట్టిరా, మనం ఒక ప్లేస్కి వెళ్దాము అనేసి ఆ అబ్బాయిని అంటే నర్సరీ సంథింగ్ అలా ఉంటుంది కదా, ప్లాంట్స్ అంతా ఉండే దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే, సేమ్ ట్రీస్ అది ఏదో ఎగ్జాంపుల్కి మందారం అనుకోండి, లేదనుకో జాజి అనుకోండి, ఇలా చెర్రీ అనుకోండి, ఏదో ఒక ఫ్లవర్ తీసుకున్నాక సేమ్ ట్రీస్ 2 తీసుకొస్తారనమాట ఇంటికి. ఒక నర్సరీకి వెళ్ళేసి 2 ప్లాంట్స్ తీసుకొస్తారు. సేమ్ ప్లాంట్స్, ఒకే జాతికి చెందినవి, ఒకే ఫ్లవర్ ఉన్నవి తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఒకటొచ్చి ఇంటికి తీసుకొచ్చేసి ఒకటొచ్చి ఇంట్లో పెడతారు, ఇంకొకటి వచ్చి బయట పెడతారు. ఇంట్లో పెట్టి ఆ చెట్టుని, అదే సేమ్ చెట్టు కూడా కారిడార్ అంటే బాగా ఎండబడే ప్లేస్ ఉంటుంది కదా, ఇంటి ముందర లేదు మిద్ది పైన, అలాంటి ప్లేస్లో ఒకదాన్ని పెట్టేసి ఒకటి ఇంటి లోపల పెట్టుకుంటారనమాట. పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే, కొద్ది రోజులకి ఆ అబ్బాయి మళ్ళీ హాలిడేస్ వచ్చి వెళ్ళిపోయి ఉంటారు కదా. సో హాలిడేస్లో తను వచ్చి నింటాడు, ఆ చెట్లు నాటుతారు. అప్పుడు కూడా వాళ్ళ తాత దానికి ఏం ఆన్సర్ ఇవ్వడనమాట. తను ఇంకా హాలిడేస్ అయిపోయినాయి అనేసి తన ఊరికి వెళ్ళిపోవాలి కాబట్టి, హాలిడేస్ తర్వాత స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఆ అబ్బాయి మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాడు. ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే, అబ్బాయి కొద్ది రోజులు అవుతుంది, 2 years అవుతుంది, 3 years అవుతుంది. అప్పుడు చెట్లు 2 సేమ్గా ఉండవు కదా నార్మల్గా అయితే. సో అప్పటికి 3 yearsకి మినిమం గ్రోత్ అనేది ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. మళ్ళీ హాలిడేస్ వచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఒకసారి మళ్ళీ తిరిగి వాళ్ళ తాతను కలవడానికి వాళ్ళ ఊరికి వస్తాడనమాట. సో వాళ్ళ ఊరికి వచ్చిన తర్వాత అప్పుడు ఆ అబ్బాయి మళ్ళీ అడుగుతాడు, తాత నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను, దానికి నువ్వు ఇప్పటిదాకా నాకు ఆన్సర్ చెప్పలేదు, ఎందుకు, ఏం చేయాలి తాత మనం లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే అని చెప్పి మళ్ళీ అడుగుతాడనమాట. అడిగినప్పుడు వాళ్ళ తాత ఏం చేస్తాడంటే, చిన్నగా ఒక నవ్వు నవ్వి రా చూపిస్తానని చెప్పేసి ఫస్ట్ ఇంట్లో ఉన్న చెట్టు దగ్గరికి తీసుకెళ్తే అది యావరేజ్గా ఉంటుందన్నమాట. ఏంటి అంటే, దాంట్లో అన్ని కాయలు అన్ని ఫ్లవర్స్ వచ్చేసిండవు, నార్మల్గా కొంచెం ఓకే, కాకపోతే అంత ఎక్కువ రావన్నమాట. అదే బయట ఉన్న చెట్టు అక్కడ చూసిన తర్వాత మళ్ళీ వెళ్దాం అనేసి బయట కూడా ఒక చెట్టు పెట్టింటారు కదా, దాని దగ్గరికి వెళ్తారనమాట వాళ్ళిద్దరు. వెళ్ళిన తర్వాత అది చూస్తే లోపల ఉన్న చెట్టు కంటే కూడా బయట ఉన్న చెట్టు చాలా పెద్దగా అయిపోయి ఉంటుంది. ఎంత పెద్దగా అంటే బాగా, అంటే ఇది చాలా బక్కగా సన్నగా ఎట్లుందో అట్లే ఉంది. అదే బయట ఉన్న చెట్టు ఏమై ఉంటుందంటే, బాగా పెద్దగా లావుగా పొడవుగా వచ్చేసి దాని నిండా ఫ్లవర్స్ అంతా బాగా ఉంటాయన్నమాట. లోపల ఉన్న దానికంటే కూడా బయట ఉండేది చాలా బెటర్గా ఉంటుంది. సో అప్పుడు ఆ అబ్బాయి ఏమడుగుతాడంటే, తాత ఎందుకు మనం లోపల అంత కేర్ తీసుకొని లోపల పెట్టింటాం కదా అది చెట్టు, మరి ఎందుకు బయట ఉన్న చెట్టు కంటే లోపల ఉన్న చెట్టు అసలు బాగలేదు, ఏంటి ఎందుకు అలా అయింది అని అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు వాళ్ళ తాత చెప్తాడు, ఏంటి అంటే, లోపలున్న చెట్టు దానికి ఎండ తెలీదు, గాలి తెలీదు, నీళ్ళు తెలీదు, ఏమీ తెలీదు, నీడ తెలీదు. సో మనం ఎలా పెంచితే దానికి ఒక చుక్క వాటర్ వేస్తే అది కొంచెమే తీసుకుంటుంది. అది బయట ఉన్న చెట్టు అయితే అది ఎండకి ఎండింటుంది, వానకు తడిచింటుంది, నీటిలోనూ ఉంటుంది. దీనికి నీరు లేకపోయినా ఒక 6 months 1 year తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి ఇది బాగా స్ప్రెడ్ అయ్యింది. ఎప్పుడు కూడా లోపల ఉంటే కనుక అక్కడ వరకే పరిమితం, దానికి ఏమీ తెలీదు. సో అది అందుకే అలా ఉంది. ఇదైతే అన్నిటికీ తట్టుకునే శక్తి ఉంది కాబట్టి బాగా స్ప్రెడ్ అయ్యింది అని వాళ్ళ తాత చెప్తాడనమాట ఆ అబ్బాయికి. అప్పుడు మనకేమర్థమవుతుంది, ఎప్పుడు కూడా నార్మల్గా
పిల్లల్ని పెంచే విధానం కానీ లేదంటే ఉండే విధానం కానీ మనకి తగిలిన నొప్పిని బట్టి మనకి ఏదైనా అర్థమవుతుంది. ఎలా అంటే ఇక్కడ ఇప్పుడే అసలు కథ స్టార్ట్ అయింది వినండి. ఇక్కడ చూడండి, ఏంటి అంటే మనం కూడా ఏదైనా చేసేటప్పుడు మనకు కూడా ఫస్ట్ అది ఏంటి అని తెలిస్తేనే కదా, మనకి చాయిస్ లేదు. మనం ఏ విషయంలోనూ మన ఇండివిజువల్గా ఒపీనియన్స్ తీసుకోలేకుండా ఉన్నాము. ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయినప్పుడు మనకి ఎలా తెలుస్తుంది ఏది ఎలా చేయాలి ఏమి అనేది? ఎప్పటికీ తెలియదు కదా. ఒక దారిలో వెళ్తూ ఉంటాము. దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నార్మల్గా కూడా మనం నడుచుకొని వెళ్తూ ఉంటే మనకెన్నో రాళ్ళు గుచ్చుకుంటాయి, ముళ్ళులు గుచ్చుకుంటాయి. సరే, రాయి గుచ్చుకునింది, ముళ్ళు గుచ్చుకునింది అని అక్కడే వెయిట్ చేస్తామా? అక్కడే ఉండిపోతామా? ఎంతసేపు అని వెయిట్ చేస్తాం అక్కడే? అది కాదు కదా. సో రాయి గుచ్చుకునింది, ముళ్ళు గుచ్చుకునేది పక్కకు తోసేసి ముందుకు వెళ్తూ ఉంటేనే లైఫ్, వెళ్తూ ఉంటాం ఎంతవరకైనా. ఒక స్టేజ్కి మనం కదా ముందుకు వెళ్తూ ఉంటేనే వెళ్తూ ఉంటాం. అలా కాకోకుండా ఇప్పుడు ముళ్ళు గుచ్చుకునింది, ముళ్ళుని తీసి పక్కకు వేయాలా వద్దా? ముళ్ళు తీసి పక్కకు వేసి ముందుకు వెళ్తేనే కదా జీవితం అనేది. లేదు ఆ ముళ్ళు అలానే వదిలేసి నడుచుకొని వెళ్ళిపోతామా? ముళ్ళు అలానే వదిలేసి నడుచుకొని పోతే దానివల్ల ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి కదా. ఒకవేళ అది కొంచెం ఏదైనా స్ట్రాంగ్ ముళ్ళు అయ్యిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన కాలుకి తగిలిన ఆ ముళ్ళు చాలా పవర్ఫుల్ అయ్యి మన కాలు తీసేసే ప్రాబ్లం రావడము, లేదు మనకు సెప్టిక్ అవ్వడము, లేదా అది పాయిజన్గా మారడము, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం కదా. లైఫ్ కూడా అంతే. మనకి ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడే కూర్చోకూడదు. దాని మీదే అయ్యో ఇలా అయిపోయింది ఎందుకు, ఇలానే నాకే ఇలా జరిగింది ఎందుకు అని ఎప్పుడూ థింక్ చేయకూడదు. దాన్ని ఎప్పుడైతే పక్కకు తీసి పెట్టి మనం ముందుకు వెళ్తామో, జస్ట్ ఇది కూడా ముళ్ళులాగా ఒక ఎగ్జాంపుల్ అంతే అండి. ఎప్పుడు కూడా ఏదన్నా కాల్కి మనకి తగిలింది అంటే మనం అక్కడే వెయిట్ చేస్తే దానివల్ల ఎప్పుడు ప్రయోజనం ఉండదు. తీసి పక్కకు పెట్టేసి పోతూ ఉండాలి. లైఫ్లో కూడా అంతే. ఎప్పుడు కూడా దాన్ని మనం ఏదైనా మనకి ఒక ప్రాబ్లం వచ్చింది అంటే అది అక్కడే దాన్ని వదిలేసేసి ముందుకెళ్తూ ఉండాలి. లేదు దాన్నే పట్టుకొని కూర్చుంటే చాలా సఫర్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్తాం తప్పనిస్తే సొల్యూషన్ అనేది దొరకదనమాట. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. అట్లానే చెట్టు దానంతకు అదే బాగా అన్నిటికీ పడి లేసి దెబ్బలు తగిలి, సో ఎండ లేకపోయినా వాన ఎక్కువ పడుతున్నా తట్టుకోగలిగితే ఇలా అది బాగా పెద్దగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా అంతే. మన బ్రెయిన్ కూడా మనం అన్ని దెబ్బలకి తట్టుకోగలిగితేనే మనము చాలా షార్ప్ అవుతాము. ప్లస్ ఆలోచన విధానం మనకు కూడా మైండ్లో పెరుగుతుందన్నమాట. అప్పుడే మనం ఏదైనా ముందుకెళ్ళి ధైర్యంగా చేయగలుగుతాం. అలా తీయకుండా దాని గురించే థింక్ చేస్తూనే అయ్యో ఇలా అయిపోయింది ఏంటి, ఇలా అయిపోయింది ఏంటి అంటే మనము ముందుకెళ్ళలేం. ఇది మనం మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా చేసే ముందు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. తగిలిన దెబ్బ కోసం ఆలోచించకుండా జరిగేటి పక్కకు పడేసి ఇంకా జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. కానీ జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడడం వేస్ట్. జరిగేది ఏంటి అనేది థింక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక ఏదో ఒక రోజు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో దీన్ని మీరు ఎలా అంటే మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.